హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం మామిడికాయల కోసం ఉలవపాడు అయితే వెళ్ళబోతున్నాం. ఉలవపాడు నుంచి విజయవాడకి అయితే మామిడికాయలు తీసుకొద్దాము. చాలా రోజుల తర్వాత ఉలవపాడు అంటే అసలు వెళ్ళలేదు, చాలా రోజులు ఏంటి అసలు వెళ్ళలేదు ఉలవపాడు. మనం ఇప్పుడే జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తా. సో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ దానికోసం నేను మన బొలెరో బండి వేసుకొస్తున్నాను. ఇదిగోండి మన బొలెరో. అండ్ పైన మామిడికాయలు కోయడానికి చిట్టాలు ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అది. లోపల మనకి ఎంటీ బాక్సెస్ వేసుకున్నాను, ఒక 150 బాక్సులు ఉన్నాయి ఎంటీ బాక్సెస్. సో మామిడికాయలు కోసుకొని దాంట్లో వేసుకొని రావాలన్నమాట, అది ప్లానింగ్. ఓకేనా, మనమైతే బయలుదేరిపోదాం. బండి కూడా నిన్నే బాగా వాష్ చేయించా, ఆ వీడియో చూశారు కదా. వాష్ చేయించిన తర్వాత ఇదే అనమాట లోడ్ మనం వేసుకొని వెళ్ళటం. సో వెళ్ళిపోదాం. రైట్ 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 రైట్. ఫ్రెండ్స్, మనం విజయవాడ ఎంటర్ అయిపోయాము. ఇదేమో గొల్లపూడి సెంటర్ విజయవాడలో. ఇంక మనం విజయవాడ దాటాక వారధి ఉంటుంది కదా, గుంటూరు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు ఎక్కేస్తే డైరెక్ట్ ఉలవపాడు వెళ్ళిపోవచ్చు. అంత ఖాళీగా ఉంది రోడ్డు అంతా. గొల్లపూడి సెంటర్. విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఎక్కాం. అంతా భలే ప్రశాంతంగా ఉంది. నైట్ పూట కదా, ట్రాఫిక్ ఏమి అనిపించట్లేదు. మొత్తంగా ఇక్కడ ఈ టిప్పర్లు అండ్ లారీస్ ఎక్కువగా తిరుగుతున్నాయి నైట్ పూట. మిగతా ఏ బండి కనిపించట్లేదు. మధ్యకు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, విఘ్నేష్. మాట్లాడదాం. వారధి ఎక్కేసాం. ఇదంతా వారధి. ఇంతకీ మీకు టైం ఎంత అయిందో చెప్పలేదు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు అయింది. అలా అలా ఉలవపాడుకి వెళ్తా ఉన్నాం. ఇంతవరకు మనం ఉలవపాడు ఎప్పుడు వెళ్ళలేదు బండి తీసుకున్న దగ్గర నుంచి. ఈ బండి కాదు, ఆ బండి తీసుకున్నా కానీ అసలు మనం ఉలవపాడే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఉలవపాడు. అంటే నెల్లూరు ఆ ఏరియా వైపు వెళ్ళాలి కానీ ఉలవపాడులో అంటే స్పెసిఫిక్గా ఉలవపాడు వెళ్ళటం అనేది ఇప్పుడే ఫస్ట్ టైము. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు మనం. ఉదయాన్నే కోతకు అందుకోవాలండి. ఆ బండి పైన చెక్కాలు అవి అన్నీ పెట్టి ఉన్నాయి. బస్సులో కానీ లారీలు కానీ ఈ వారధి మీద చాలా పోటాపోటీగా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే కాస్త ఇరుగు రోడ్ లాగా ఉంటుంది, డబుల్ రోడ్డు కదా, అందుకని. ఏదైనా ఒక బండి ఆగినా మాత్రం మొత్తం అన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోతాయి. కాజా టోల్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఫస్ట్ టోల్ గేట్. లేవడానికి ఎంతసేపు పడుతుంది ఏంటి ఇది? ఎప్పుడో పత్తి తోలినప్పుడు వచ్చా ఇటు బండి, ఇప్పుడే రావటం. ఫ్రెండ్స్, మనం చిలకలూరుపేట ఎంటర్ అవుతున్నాం. మనం బైపాస్ ఎక్కేసి బైపాస్ మీద వెళ్దాం. చిలకలూరుపేట 8, నెల్లూరు 209, చెన్నై 389. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్దాం. అయితే చిలకలూరుపేటకి ఇలా బైపాస్ తిరిగి వెళ్ళడం వల్ల కొంచెం అయితే కిలోమీటర్స్ ఎక్కువే వస్తుంది. ఊళ్ళో నుంచి వెళ్తేనే తక్కువ. కానీ మనకి జర్నీ సాగాలి కాబట్టి చాలామంది ఇలా బైపాస్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బైపాస్ రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. రాత్రిపూట కదా, ఇంకా బాగుంటుంది. మనం మార్టూర్ వచ్చాం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ పెద్ద పార్కింగ్ ఉంది. ఇది
రైట్ సైడ్ కూడా ఉందా? రైట్ సైడ్ లేదు, లెఫ్ట్ సైడ్ అయితే చాలా పెద్ద పార్కింగ్ ఉంది మనకి. రాత్రి కూడా నిద్ర వస్తే అక్కడ పెట్టేసి హ్యాపీగా పడుకోవచ్చు. మార్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అయింది. వెళ్తానే ఉన్నాం మనం ఇంకా. ఫ్రెండ్స్, మనం బొల్లాపల్లి టోల్గేట్ దగ్గరికి వచ్చాం. బొల్లాపల్లి ఏంటి అసలు కార్ల కోసమే టోల్గేట్ పెట్టాడంట. బయట పళ్ళు రానేకు. అచ్చంగా కార్ల కోసం పెట్టాడు. ఉదయం టైం 5 అయింది. ఒంగోలు దగ్గరలో ఉన్నాం మనం. దగ్గరికి వచ్చాం. ఇంకొక 7-8 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు నాకేమో నిద్ర బీభత్సంగా వస్తుంది ఈ టైంలో. నైట్ పడుకుందామంటే 12:30 దాకా నిద్రపట్టలేదు. అలాగే వచ్చేసా. నిద్ర వస్తుంది. ఎక్కడైనా ఆపి కాసేపు పడుకోనో లేకపోతే కాళ్ళు చేతులైనా కడుక్కోనో వెళ్దాం. ఏమిలోడో ఏంటో ఇది మొత్తం పక్కకు ఒరిగిపోయింది. పైగా మనోడు వెనక డోర్ మీద వేసాడు. డోర్ మీద వేస్తే ఒరిగిపోయింది అంతా. ఏమిలోడో అది. మనం ఇప్పుడు మేదరమెట్ల దాటేసాం. ఇంకా మనకి ఉలవపాడు ఒక 70 కిలోమీటర్లు చూపిస్తుంది ఇంకా ఫోన్లో. వెళ్తా ఉందాం. 1 గంటన్నర పడుతుంది అనుకుంటా. వెళ్దాం. బ్యాక్ సైడ్ అంతా బాగానే ఉంది. ఏది ఎటు కదల్లా. వెళ్దాం ఇంకా. ఇప్పుడే కాస్త తెల్లారుతుంది. ఈ టైంలో అసలు నాకు నిద్ర మాత్రం ఆగట్లేదు అబ్బా. బీభత్సంగా నిద్ర వస్తుంది. అందుకే ఇది ఒంగోలు. ఇంకా ఇదిగో బోర్డు, గ్రీన్ కలర్ బోర్డు ఒకటి కనిపిస్తుందా మీకు? లేదనుకుంటా. ఒక 1.5 కిలోమీటర్న్నర ఏమో ఉంటుంది. అది ఇంక ఒంగోలే. ఒంగోలు దాకా వచ్చా. నిద్ర అసలు మామూలుగా రాలేదు. అందుకనే బండి ఇట్లా పక్కకి ఆపేసా. చూడండి తెల్లారుతుంది. కాసేపు అటు ఇటు తిరిగి ఒక వాకింగ్ చేసేసి బండి ఎక్కుతా. ఎందుకంటే ముఠాళ్ళు అక్కడ ఉదయాన్నే వెళ్ళిపోతారంట. అందుకని మనం తొందరగా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిపోదాం. ఇంకో గంట జర్నీ ఉంది అంతే. చెప్పా కదా ఒంగోలు 1 కిలోమీటర్ ఏముందని. ఇదిగోండి ఒంగోలు. టంగుటూరు టోల్గేట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 5:50 అయితే అయింది. టంగుటూరు టోల్గేట్ ఇది దాటితే సింగరాయకొండ, తర్వాత ఉలవపాడు వస్తుంది అనుకుంటా. ట్రాలీ వెనకాల దూరావేంటి మనం? కానీ ఉదయాన్నే నిద్ర వచ్చేసింది అసలు. అంటే నైట్ ఇలా తోలి చాలా రోజులు అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళినా కానీ మనం 1 గంట కల్లా అక్కడికి వెళ్ళిపోతాము.
గంటకి వెళ్ళి బండి అన్లోడ్ చేసి శుభ్రంగా పడుకుంటాం. ఇక్కడేమో కాస్త లేట్ అయింది, అందుకని బాగా నిద్ర వచ్చేసింది. ఎనివే వచ్చేసాం కదా, ఇంకొక పావు గంట 20 నిమిషాలు పడుతుంది ఉలవపాడు వెళ్ళేసరికి. అంటే ఇక్కడ నేను ఎక్కువ స్పీడ్ కూడా మెయింటైన్ చేయలేదు, జస్ట్ 50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అయితే వచ్చాను, కొంచెం మైలేజ్ కోసం అని చెప్పేసి. మనమైతే అక్కడ 4000 రూపాయలు డీజిల్ అయితే కొట్టించా, ఇది ఏదో ఫుల్ చూపిస్తుంది. ఇప్పుడు వరకు మనకి 197 కిలోమీటర్లు ఏం తిరిగింది బండి, అయితే ఒక పాయింట్ కూడా దిగలేదు. 197 కిలోమీటర్లకి మామూలుగా అయితే ఫుల్ చేసిన దగ్గర నుంచి 160 కిలోమీటర్లు వచ్చేసరికి ఒక పాయింట్ అయితే దిగిపోద్ది, ఇది లోడ్ బండి అప్పుడు. ఇప్పుడైతే అసలు ఏం దిగలేదు, మరి ఎంత వస్తుందో ఏంటో చూద్దాం. ఉలవపాడు ఇంకా 7 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటో మొత్తం ఎండు చేపల వాసన వస్తుంది. రేపు ఏమన్నా ఎండు చేపలు ఏమన్నా ఎండబెడుతున్నారనుకుంటున్నా, బాగా వస్తుంది ఎండు చేపల వాసన. ఫ్రెండ్స్, తోటలోకి వచ్చేసాము. తోటలోకి వచ్చి నేను బండి ఇక్కడ పెట్టేసా పక్కన. నైట్ 1 గంట బయలుదేరాను, ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. 9:30కి నేను తోటలో వచ్చాను. చాలా ఇబ్బందిగా ఉంది, కాసేపు పడుకొని తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ప్రస్తుతానికైతే కోస్తున్నారు. తర్వాత లోడింగ్ టైంలో అలా మధ్యాహ్నం ఆ టైం దాకా పడుకొని ఆ తర్వాత నేనైతే మీతో మాట్లాడతా, ఓకేనా? చాలా మగతగా ఉంది, అసలు హెడేక్గా వస్తుంది. నైట్ అంతా నిద్ర లేదు నాకు, 12 దాకా అసలు నిద్ర పట్టలేదు. తర్వాత ఏమో బండి తోలుకుంటూ వచ్చాం మనం, అందుకని ఇంత ఇబ్బందిగా ఉంది. సో తర్వాత మాట్లాడతా. టైం మధ్యాహ్నం 2:30 అయింది. ఇంతవరకు కోత కంప్లీట్ అవ్వాల. ఇంకొన్ని ఒక 60 బాక్సుల దాకా ఏమో ఉన్నాయి. 60 బాక్సులు లోడ్ చేసుకోవాలి. ఈజీగా సాయంత్రం 5-6 అలా అవుతుంది అనుకుంటా మొత్తం లోడ్ అయ్యేసరికి. కానీ అసలు ఇక్కడ గాలి మాత్రం అసలు ఏమి రావట్లేదు. ఒక్కపోతే చచ్చిపోయేటట్టు ఉన్నాం మేము. ఇప్పుడు టైం 3 గంటలు అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు మీరు, లోడ్ చేస్తున్నారు. మనకి బయటికి అంటే మెయిన్ రోడ్ ఎక్కేసరికి ఒక 5:30-6 అలా అవ్వచ్చు. బండి అయితే మనం కాటా ఎక్కియాలి, ఎందుకంటే ఇదంతా కాటా మీద కొన్నారంట. అంటే కాటా ఎక్కించి ఎంత వెయిట్ వస్తే దాన్ని బట్టి డబ్బులు ఇస్తారంట. అది పాయింట్లో ఉన్నాడన్నా. సరే ఎడరా కలుద్దామని ఏడుంటాను అన్నాడు. నేను అక్కడికి వెళ్ళేలోపు బండి అన్లోడ్ అయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయిందన్నా. అదేంటి అంత స్పీడ్? తాడికి ఫోన్ చేస్తే తాడేపల్లిలో ఉన్నాను అన్నాడు. అబద్ధం చెప్పుకుంటాడు మరి.
మకాన్ దాకా వెళ్దామా? అక్కడ పట్టాలు అవన్నీ కట్టేసా, బండికి స్టార్ట్ చేసా అండ్ ఇంకా బయలుదేరుతున్నా. టైం వచ్చేసి 6 అయింది. 6ంటికి మనం బయటికి వెళ్తున్నాం. ముప్పై 2 గంటలు వచ్చింది లోడు. బండి కాటా పెట్టించాం. కాటా పెట్టిస్తే 3 టన్నులు వచ్చింది లోడు. 3 టన్నులకి వాళ్ళు డబ్బులు కట్టాలి కదా, సో ఆ పనిలో ఉన్నారు. నేను మాత్రం ఇక్కడ బండి దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే డబ్బులు కట్టేశాక బండి బయలుదేరుతుంది, లేకపోతే వాళ్ళు బండి వదిలిపెట్టరు. ఎవరన్నా అంతేలే, అందుకని డబ్బులు కడుతున్నారు. డబ్బులు కట్టేస్తే ఇంక బయలుదేరుతా. కాకపోతే ఇప్పుడైతే నేను ఏ ఊర్లో చూపించదలుచుకోలేదు, ఎందుకంటే రాత్రి చూపించా కదా, వీడియో మరీ ఎక్కువ లెంతీ అయిపోతుంది. అందుకని ఏ వీడియోలు చూపించినో డైరెక్ట్గా ఇంకల్లా వెళ్ళిపోదాం. మనం డైరెక్ట్ అన్లోడ్ పాయింట్లోకి వెళ్ళి కలుస్తా. ఈలోపు చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే అవి చూపిస్తాను, ఓకేనా? ఇంతకీ మీకు కిరాయి చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మనకి 260 కిలోమీటర్లు వచ్చింది. 260 కిలోమీటర్లకు గాను నా కిరాయి వచ్చేసి 10,000. సింగిల్ సైడ్ 260. మళ్ళీ ఇక్కడ నుంచి 260 కిలోమీటర్లు వెళ్తే 520 కిలోమీటర్లకు గాను 10,000 రూపాయల కిరాయి. మేము మొన్నటిదాకా హైదరాబాద్ ఇదే తోలాం. 240 కిలోమీటర్లు వచ్చేసి దానికి 12,000 కిరాయి ఇచ్చారు. ఇదైతే చాలా తక్కువ. సో ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి ఈ కిరాయికి పెట్టాను నేను. కిరాయి అయితే తక్కువ, నేను ఒప్పుకుంటా, కానీ చేసేది ఏం లేదు. అన్ సీజన్ కదా, ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది. సీజన్లో అయితే మనం అడిగినంత వాళ్ళు ఇస్తారు, ఇప్పుడైతే ఇవ్వలేరు కదా, అందుకని అలా. వీళ్ళకైతే రోజు ఒక బండి వచ్చేదంట, ఆ బండి లేదని చెప్పేసి మనల్ని పిలిచారు వీళ్ళు. సో అది పరిస్థితి. గాయస్ ఇక్కడ వర్షం బాగా పడింది, చూడండి ఒకసారి. ఇదిగో ఈ వర్షంలో రాత్రి అయితే బండి అన్లోడ్ అవ్వాలా. ఇప్పుడు మార్నింగ్ అన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. ఆ టైంలో అన్లోడ్ చేస్తున్నారు. రాత్రి అన్లోడ్ అయ్యి ఉంటే మనం నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళేవాళ్ళం, కానీ అన్లోడ్ అవ్వలేదు కదా, అందుకని ఇప్పుడు చేస్తున్నారు. వర్షం ఇంకా పడతానే ఉంది, చినుకులు. లేకపోతే ఈరోజు ట్రిప్ అందుకునేది. అయితే మన బ్యాడ్లకి ఏంటంటే ఈరోజు ట్రిప్కి అందుకోలేము. మళ్ళీ కుదిరితే నైట్ వెళ్దామన్నారు, లేకపోతే లేదంట. కుదిరితే అన్నారంటే దాదాపు ఉండదు అని చెప్పేసి నా నమ్మకం. ఎందుకంటే ఇదే కిరాయికి ఇంకా చాలా తక్కువకి పోతున్నారంట. అంటే ఇప్పుడు నేను 10,000కి వెళ్ళానని చెప్పా కదా, వాళ్ళు 8,000కే వస్తున్నారంట. అందుకని నన్ను కూడా అదే కిరాయికి రమ్మంటే నేనైతే రానని చెప్పాను. ఆ రేట్ అయితే నాకు గిట్టుబాటు అవ్వదు, నేను రానని చెప్పాను. మన ఖర్చులో 5,000 వస్తున్నాయి బండిలు రావడానికి. మనకి 8,000 ఇస్తే మనకి దానికేం పెట్టాలి, మనం ఏం తినాలి, అదైతే వర్కౌట్ అవ్వదు. అందుకని బండి ఇక్కడ దింపుకుంటున్నారు. ఈ ఒక్క లోడ్తో మనది అయిపోయింది అనుకుంటున్నా. ఒకవేళ నెక్స్ట్ లోడ్ ఉంటే కనుక ఆ బ్లాగ్ కూడా చేస్తాను, ఓకేనా? నైట్ అయితే నేను ఏ వీడియోలు చేయలేదు, వర్షం పడుతుందని చెప్పేసి వాళ్ళు ముగ్గురు బండిలోనే కూర్చున్నారు. అంటే బండి వెనకాల ముగ్గురు వచ్చారు, లోపలే కూర్చునేసరికి నాకు కూడా చిరాకు పుట్టి చేయలేదన్నమాట. అయితే ఆల్రెడీ మీకు ముందే చెప్పా కదా నైట్ ఏ వీడియోస్ చేయను అని చెప్పేసి, అది మెయిన్ విషయం. సరే మళ్ళీ రేపు కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రస్తుతానికి మీకు కిరాయిలు అవన్నీ చెప్పా కదా, అది.